ఈ దేవునికి ఏర్పాటు చేయడం లేఖన భాగం చూసినట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనములు ఎవరైనా చదవాలని. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు మంచిది చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనపడని సుష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక కేటగా ఉన్నది. చూడండి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను. ఈరోజు నేను తీసుకున్న అంశం ఏంటంటే రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను. రెండంచులు గల ఖడ్గము. ఈరోజు అంశం ఏంటి? రెండంచులు గల ఖడ్గము. మరి రెండంచులు గల ఖడ్గం అంటే ఏంటి చెప్పాలి. మరి రెండంచులు గల ఖడ్గం అంటే వాక్యం. మరి వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఓకే. మరి రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు. చూడండి, మన శరీరంలో ఎన్నున్నాయి అవయవములు? కీళ్ళేంటి, నరాలేంటి, ఎముకలేంటి, ఎన్నో ఉన్నాయి. లక్షలు ఉన్నాయి. మరి ఈ అన్నిటిని విభజించినంత మట్టుకు దూరుతుందంట. ఏంటది? వాక్యం. విభజించినంత మట్టుకు దూరుతుందట. విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. పిల్లరా, మన యొక్క హృదయాలను ఆలోచనలను మన తలంపులను శోధిస్తుంది. ఏది? దేవుని యొక్క వాక్యం. మనం అనుకుంటాం మనల్ని ఎవరు కూడా గమనించట్లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని వాక్యము, ఆ దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యమైన దేవుడు ఏం చేస్తున్నాడు? మనలో ఉన్న తలంపులను ఆలోచనలను క్రియలు అన్నిటిని కూడా ఆయన పరిశోధిస్తున్నాడు. ఇది అర్థమైంది కదా? ఆయన మన యొక్క తలంపులను ఆలోచనలను ఆయన పరిశోధించువాడిగా ఉన్నాడు. కాబట్టి మరి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందట. మన హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. మరి చూడండి, మరి ఖడ్గము అంటే ఖడ్గము అంటే కత్తి అంటే మరి కత్తి అంటే వాక్యమే. ఖడ్గం అంటే మరి కత్తి అంటే వాక్యమే కదా. కాబట్టి ఈ కత్తి అంటే వాక్యమే. కాబట్టి ఈ కత్తితో అంట మనం ఏం చేయాలి? మనలో ఉన్న చెడుని నరికి వేయాలంట. మనలో ఉన్న చెడుని నరికి వేసేవారిగా ఉండాలి. నరుకుతున్నావా? మరి మనలో చెడు ఉందా, మంచి ఉందా? ఒకసారి చెప్పాలి. చెడే ఉంది. అందరిలో చెడే ఉంది. ఎంతో కొంత చెడు ఉంది. ఒక చెడు ఏ పాపము లేనివాడు ఎవరు అంటే మన దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే. ఆయన ఏ పాపం కూడా లేదు.
జన్మ పాపం లేదు, కర్మ పాపం కూడా ఆయనలో లేదు. మరి ఈ యొక్క కత్తితో మనలో ఉన్న చెడుని మనము ఏం చేయమంటున్నాడు? నరికి వేసేయమంటాడు. నరకం అంటే ఏంటి అర్థం? నరికేమనా? నరికేమనా? నరకం అంటే ఏంటి? నీ కన్ను నీ గడ్డం అంతే పెరిగివేయమన్నాడు. నీ నీ యొక్క చెయ్యి అడ్డం వస్తే నీ చేతి నరికివేయమన్నాడు. అది కూడా చూద్దాం, రేపు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడల దానిని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచింది. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచినప్పుడు ఏం చేయమంటున్నాడు? నరికి పారవేయండి. తర్వాత నీ దేహం అంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవము ఒకటి నశించడం నీకు ప్రయోజనమే కదా. దాని గురించి నీ దేహం అంతా ఏమైపోతుంది? నరకంలో పడుతుంది. కాబట్టి ఆ నరకంలో దాని వల్ల నువ్వు నరకంలో పడకుండా దాన్ని పెరిగి వేస్తేనే మంచిది కదా. పెరిగి వేయమంటున్నాడు. అదే విధంగా ఇంకేమంటున్నాడంటే, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచని ఎడల, 30వ వచనము, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచని ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహం అంతయు నరకములో పడకుండా నీ అవయవములో ఒకటి నశించడం నీకు ప్రయోజనం కదా. కాబట్టి మనలో ఉన్న అవయవాలు చెడు ఏమన్నా ఉంటే ఏం చేయాలి? మనము నరికి వేయండి అంటున్నాడు. నరికి వేయండి అంటే చాలా మంది భయపడతారు. నరకం అంటే నరికి వేయండి అంటే నరకం అని కాదు. అంటే మనలో ఉన్న చెడుని మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. మనలో ఉన్న పాపాన్ని మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలంటే మనం కడుక్కోవాలి. అనేక పరిశుద్ధ రక్తంతో మనము శుద్ధీకరించబడాలి. ఇప్పుడు మనం సన్నిధికి వచ్చాం. ఆ యొక్క కృపా సింహాసనం వద్ద నిలబడి ఉన్నాం, కూర్చొని ఉన్నాం. మనం ఏం చేయాలి? మన పాపమును ఒప్పుకోవాలి. మన దేవుడి సన్నిధికి వచ్చాము వెళ్ళామంటే కాదండి. మనం వచ్చిన తర్వాత నువ్వు చేసింది ఏంటి? చాలా మంది ఇలా నామకార్థం వేస్తున్న అనేక మంది చాలా మంది ఉంటున్నారు. వస్తున్నారు, వెళ్తున్నారు, అంతవరకే. మళ్ళీ రెండో వారం మళ్ళీ బైబిల్ తీసుకొస్తారు. అది కాదు. మనం విన్నది ఏంటో ఆ వాక్యం ప్రకారం మనం జీవించే వారిగా ఉండాలి మన జీవితం అనేది. అందుకని ఇక్కడ మరి నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన దానికి నీ యొద్ద నుండి పారవేయము అంటున్నాడు. కనుక ఈ విధంగా మనం ఏం చేయాలంటే మనలో ఉన్న చెడుని నీ కన్నులో ఉన్న చెడు అంటే మనం చూడండి, మనము అనేక విధంగా పాపం చేస్తాం. కంటి ద్వారా చేస్తాం, చేతి ద్వారా చేస్తాం, కాళ్ళ ద్వారా చేస్తాం, మనసు ద్వారా చేస్తాం, మన హృదయాల ద్వారా చేస్తాం. రకరకాలుగా మనం పాపం చేస్తానే ఉంటాం. ఎప్పుడు ఉదయం నుండి సాయంత్రం రాత్రి పడుకోబోయే వరకు మీరు చూసుకోండి, నేను ఈరోజు ఏ పాపము చేశాను ఒక డైరీ పెట్టుకుని రాసుకోండి, ఏ పాపము చేశాను అని. కాబట్టి ఏ పాపం చేశానంటే అప్పుడు మీకు అర్థం అవుతుంది. అవును కదా. ఒకరి పట్ల మనం అసూయతో చూడటం కూడా పాపమే, ఒకరిని కోపడటం కూడా పాపమే, ఒకరిని తిట్టడం కూడా పాపమే. ఇవన్నీ కూడా పాపాలే. కాబట్టి మన పాపం అంటే నరహత్య చేయడము, వ్యభిచరించడము, దొంగతనం చేయడము ఏ కాదు పాపాలంటే. ఇవి కూడా పాపమే. కనుక ఇవన్నీ చదించడం అంటే విడనాటం అంటే చదించడం, విడనాటం, విడిచిపెట్టేయాలి. నీలో ఉన్న చెడుని నీవు విడిచిపెట్టే వారిగా ఉండాలి. అది మనం దానియేలు గ్రంథం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. చూడండి, బుద్ధిమంతులైతే
బుద్ధిమంతులు అంటే ఎవరండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకునే వారిగా ఉండాలి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారంట. మరి మనం ఈ రోజు మనం జ్యోతిగా ప్రకాశిస్తున్నామా, ఎలా ప్రకాశిస్తున్నాం అనేది మనకు మనమే ఆత్మ విమర్శ చేసుకోవాలి. మనం జ్యోతులమా కాదా అనేది మనం విమర్శ చేసుకునే వారిగా ఉండాలి. మరి జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు. నీతి మార్గం అనుసరించి అని ఏ మార్గం అనుసరించాలి మనం ఈ లోకంలో జీవించినప్పుడు? నీతి మార్గమా, పాప మార్గమా? నీతి మార్గము. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఎవరు అనేకులను త్రిప్పుదురో అంటే ఎంతమందిని దేవుని వైపు తిప్పుతారు. అదండి మన దేవుడు మనకి ఇచ్చినది. అది మన ఈ లోకంలో మనం నిర్మించాము అంటే అర్థం ఏంటంటే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక అనేది ఉన్నది. అంటే మనం ఏం చేయాలి? అనేకులు మనం దేవుని వైపు త్రిప్పాలి. నువ్వే కాదు, నువ్వు వచ్చేటప్పుడు ఇంకొకరు కూడా తీసుకురావాలి. అది విశ్వాస యొక్క గొప్పతనం. నువ్వు వచ్చేటప్పుడు ఇంకొకరు కూడా తీసుకుని రావాలి. వాక్యం చక్కని వాక్యం అని ఇంకొకరు కూడా తీసుకొచ్చే వారిగా ఉండాలి. కాబట్టి నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఎలా ప్రకాశిస్తారంట? నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నక్షత్రం ఎలా నిరంతరము ఉండదు. అది నక్షత్రం ఇప్పుడు లేదా? నక్షత్రం పైన ఉంది కానీ మనకు కనపడదు. ఇప్పుడు నైట్ కనపడుతుంది కదా. కాబట్టి వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆ విధంగా ప్రకాశిస్తారని తెలియజేస్తున్నాడు. అదే లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 8వ వచనం నుండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వద్ద వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలో చూసాం కదా. దానియేలు గ్రంథంలో ఏం చూసాం? బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట? దేవుని వైపుకి తిప్పుతారంట. మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మీకు తెలుసుకోలేదు. చూడండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను ప్రభు కన్నా ముందు ఎంతకాలం ముందు వచ్చాడు ఆయన? ప్రభు కన్నా ముందు ఎంతకాలం ముందు దేవుడు పంపించాడు. ఆయన మార్గాన్ని సరళం చేయడానికి ఎంతకాలం ముందు పంపించాడు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని? 6 నెలలు ముందు పంపించాడు కదా. ఇక్కడ చూడండి, జకర్యా తన తరగతి క్రమం చొప్పున, అంటే యాజకుడు. జకర్యా ఎవరు? యాజకుడు. తన క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయటకు అతని వంతు వచ్చింది. ధూప సమయం ముందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేస్తున్నారు. వెలుపల ఏం చేస్తున్నారు? సమూహం అంతా ప్రార్థన చేస్తుండగా ప్రభు దూత ధూపం వేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్యా అతను చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదు. చూడండి, ఈ రోజుల్లో
ఈ రోజుల్లో కాదు కానీ అప్పుడు వాళ్ళిద్దరు కూడా వృద్ధులే. జకర్యా ఎలిజబెత్ ఇద్దరు కూడా వృద్ధులే. వారి సంతానము లేదు. అయినా కూడా ఎలిజబెత్ ఏనాడు కూడా దేవుణ్ణి నిందించలేదండి. ఏనాడు దేవుణ్ణి కూడా నిందించలేదు. ప్రభువా నాకు నా సంతానం ఇవ్వలేదే అని ఏనాడు కూడా నిందించలేదు. కానీ మరి అయినా ఈ జకర్యా కూడా ఏమి ప్రభుని నిందించినట్లుగా మనం చూడం కనుక మరి అప్పుడు అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, ఈ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని అంటుంది. అతనికి యోహాను పేరు పెట్టదు. అతను ప్రభు దృష్టికి గొప్పవాడై, అతను ఎలా ఎలా అవుతాడంట? ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగగా తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకి తిప్పును. అనేకులను ఇశ్రాయేలీయుల్లో అనేకులను ఏం చేస్తాడంట? దేవుని వైపుకి తిప్పుతాడంటండి. మరి మన జీవితాలు మరి ఎలా ఉన్నాయి? మన దేవుని వైపు తిప్పే వారిగా ఉన్నామా? మనం ఆకాశమైన జ్యోతుల వల్ల ప్రకాశించే వారిగా ఉన్నామా? నక్షత్రాల వల్ల ప్రకాశించే వారిగా ఉన్నామా? ఒకసారి ఎవరికి వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం? మనం అనేక మందిని దేవుని సన్నిధికి రప్పించే వారిగా ఉండాలి. అదే దేవుని వాక్యం వారికి వినిపించే వారిగా ఉండాలి. వారు మారుమనసు పొందినట్లు చేసేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా మరి అతనికి ఏ పేరు పెట్టారు? యోహాను అని పేరు పెట్టుదు. అయినా యాజకుడైన యోహాను కూడా ఏమన్నాడు? నమ్మాడా? ఇద్దరు వృద్ధులు కదా, ఇది నాకు ఎలా జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ఇది నాకు ఎలాగో తెలియను అంటున్నాడు. యాజకుడైనా కూడా మీకు సంతానం జరుగుతుందని దేవుని దూతే చెప్తుంటే ఇది నాకు ఎలాగో తెలియను, ఇది నాకు ఎలాగ తెలుస్తుంది అంటున్నాడు. చూడండి, మరియా ఏం చేస్తుంది? దేవదూత ప్రత్యక్షమై నీకు బిడ్డ పుడతాడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే అని చెప్పినప్పుడు, ఇమ్మానుయేలు అని పేరు పెడతాం అని చెప్పినప్పుడు మరి నాకు ఎలా జరుగుతుంది? చిన్నపిల్ల కాబట్టి నాకు ఎలా జరుగుతుంది అని అడిగింది. మరి పెద్దవాళ్ళు కదా, యాజకులు కదా, మరి యాజకులకైనా ఈయనకి మరి నమ్మకం లేదా? దేవుని దూత అడిగినప్పుడే అని నమ్మలేదు ఈ యొక్క జకర్యా. ఇది నాకు ఎలా తెలియను? 18వ వచనంలో, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, ఇది ముసలివాడిని కదా, నేను నా భార్య బహుకాలము గడిచిందని ఆ దూతతో చెప్పగా, దూత నేను ఆ దేవుడి సముఖమందు నిలుచు గాబ్రియేలును. వర్తమానం తెచ్చే దేవదూత ఎవరండి? గాబ్రియేలు. దేవుడు వర్తమానం పంపిస్తాడు ఆ గాబ్రియేలు దూతతోనే. గాబ్రియేలును నీతో మాట్లాడటకు, నీ సువర్తమానం నీకు తెలుపటకు నేను పంపబడ్డా. మరియు నా మాటలు వాటి కాలం ఏమవుతాయి? నెరవేరుతాయి. నేను చెప్పిన మాటలు నెరవేరుతాయి. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంఘంలో జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనివై ఉండు అని చెప్పాను. ఎలా ఉంటాడు? మౌనివై ఉంటావు. ఈ సంఘంలో జరిగే వరకు నువ్వు ఎలా ఉంటావు? మాట్లాడక ఉంటావు అని తెలియజేస్తుంది దేవదూత. తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత మాట్లాడట్లేదు. మరి ఏది నోరేది? నోరుందా? లేదు. ఎవరు మరి పరిస్థితిని కూడా మాట్లాడడం లేదు. అతను మగవాడై ఉండను. అతను సేవ చేయడం సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. మరి ఈ విధంగా తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత పేరు విషయంలో ఏం పేరు పెట్టాలి అని అన్నప్పుడు పలక తీసుకురమ్మంటాడు. నేను చెప్తాను. పలక తీసుకురమ్మని అన్నప్పుడు పలక తీసుకొస్తే దాని మీద యోహాను అని పేరు పెట్టాలని చెప్తాడు. ఎవరు చెప్తారు? యోహాను అని పేరు పెట్టమని తన బిడ్డకి గోదా ఎవరు చెప్పింది? యోహాను అని పేరు పెట్టిన జకర్యా చెప్పాడు. ఎందుకంటే జకర్యాకే చెప్పింది దేవదూత. ఎందుకంటే నోరు లేదుగా చెప్పడానికి ఇంకి. అప్పుడు ఆయన నోరు ఏమవుద్ది? తెరవబడుతుంది.
ఈ విధముగా మరి మనము దేవుని బిడ్డలుగా మనము జీవించే వారిగా ఉండాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. మనలో ఉన్న ఈ పాప కార్యాలన్నీ మనం తుడిచిపెట్టుకునే వారిగా ఉండాలి. మన మనసు పరిశుద్ధంగా ఉండేటట్లుగా ఉండాలి. అదే మత్తయి సువార్త 12:36 చూసినట్లయితే, నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. మనం పలికే ప్రతి పలుకు వ్యర్థమైన పలుకు. ఈ పలుకులకి మనం ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నామండి. దేవునికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. అదే విధంగా చూడండి, చాలా మంది ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తా. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరుగరా? ఆయన ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే మనలో ఏముంది? ఆయన ఇచ్చిన ఆత్మే. ఆత్మ వల్లే మనం ఇక్కడ మనం జీవించగలుగుతున్నాం. ఆయన శరీరము ఆయనే, ఆయన మట్టితో చేసిన శరీరం అది. ఆత్మ చనిపోయిన తర్వాత చూడండి, ఈ యొక్క శరీరం ఇంట్లో కలిసిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. ఈ ఆత్మ ఆ దేవుడు తయారు చేశాడు కాబట్టి అది దేవుని దగ్గరికి వెళ్తుంది కదా. ఈ ప్రసంగ గ్రంథంలో ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకా ప్రసంగం ఎక్కువ అవుతుంది. కాబట్టి మరి దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. చూడండి, ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే వారు ఏ పని చేసినా కూడా నేను చేసింది కరెక్ట్, వారికి వారే కరెక్ట్ అనుకుంటారు. అంటే ఇతరులు ఏమైనా చెప్పినా కూడా వారు నమ్మరు, విశ్వసించరు. అంటే వారు చేసిందే కరెక్ట్ అని వారు భావిస్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఇలా కరెక్ట్ అనుకుంటూ ఉంటే రేపు ఉగ్రత దినం ముందు నువ్వు దేవునికి లెక్క చెప్పవలసిన అవసరము నీకు ఉన్నది. కాబట్టి చూడండి, ఈ రోజుల్లో వస్తున్న అనేకమైన రోగాలు వస్తున్నాయి లేదా? అనేకమైన రోగాలు. ఈ రోగాలకి, ఈ వేదనలకి, ఈ జబ్బులకి కారణమంతా ఏంటి? అవిధేయత. దేవుణ్ణి మనము విశ్వసించకపోవడం వల్ల, ఈ అవిధేయత వల్ల ఇవన్నీ కూడా మనకి సంభవిస్తున్నాయి. కనుక మరి ఈ విధంగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది కదా, ఎప్పటికైనా నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి ఈరోజు రెండవ రాకడ ఇంకా ఆలస్యం అవడానికి గల కారణం ఏంటి అంటే, రెండవ రాకడ ఇంకా ఆలస్యం అవడానికి కారణం ఏంటి అంటే, నా బిడ్డ ఇప్పుడు మనం తప్పు చేస్తాం, బిడ్డని చంపేస్తామా? ఏదో కొడతాం అంతే కదా. ఆ విధంగానే మన దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ మారకుండా ఉంటాడా? ఎప్పటికైనా మారకుండా ఉంటాడా? నా దగ్గర రాకుండా ఉంటాడా అని చెప్పి ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ దీర్ఘ శాంతం దేవుడు ఆయన. కనుక ఆయన మన యొక్క మరి మనం ఏ పని చేసినా కూడా ఆయన చూస్తూ ఊరుకుంటున్నాడు, ఎప్పటికైనా వారు మారుతారు కదా అని. కాబట్టి ఈ రోజుల్లో కూడా అనేకమైన క్రైస్తవ కుటుంబాలు కూడా నాశనం అయిపోతున్నాయి. నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? వాళ్ళు కూడా ఆ కుటుంబాల్లో కూడా అనేకమైన రోగాలతో బాధపడుతున్నారు. ఇదంతకి కారణం ఏంటి? వాళ్ళు ఏం చేసినా కూడా కరెక్టే, నేను ఏం చేసినా కూడా కరెక్టే అని వాళ్ళు అనుకోవడం వల్ల. కాబట్టి చెప్పినప్పుడు వినాలి, కొడుకు చెప్పినా వినాలి, భార్య చెప్పినా వినాలి, తల్లి చెప్పినా వినాలి, ఎవరు చెప్పినా వినాలి. ఇది నాది, నేను తీసుకోవద్దు చేస్తాను అన్నట్టుగా మనము ఉండకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తా. చూడండి, ఇద్దరు క్రైస్తవులు కూడికలకి వెళ్ళారు. కూడికి తెలుసు కదా, కుటుంబం ఏది మీటింగ్స్కి వెళ్ళారు. అయితే
లంచ్ టైం వచ్చింది. లంచ్ టైం వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఒక అతనేమో క్యారియర్ తీసుకొచ్చుకున్నాడు, ఇంకొక అతను తెచ్చుకోలేదు. అప్పుడు తెచ్చుకున్న ఆయన ఏం చేశాడు, తన దగ్గర లంచ్ బాక్స్ ఉంది కదా, తెచ్చుకుని తినేస్తున్నాడు. పక్కన ఉన్న ఆయన ఎలా ఉంటుంది అసలు ఆ పరిస్థితి అసలు ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. పక్కన ఉన్న ఆయన తినేస్తున్నాడు, తెచ్చుకున్న ఆయన కనీసం జాలంగా ఉందా, ఇదిగో అయ్యా నువ్వు తెచ్చుకోలేదు కదా అని అంటాం. కానీ అది కూడా అనుకుంటా తను తెచ్చుకున్న ఆయన తినేస్తున్నాడు, పక్కన ఉన్న ఆయన చూస్తా ఉంటే ఎలా ఉంటది, అది కూడా ఆయన అర్థం చేసుకోలేదు. ఆ పక్క నుండి వెళ్తున్న దైవజనుడు, అయ్యా ఏంటది, నువ్వు ఆయన తెచ్చుకోలేదు కదా, కాస్త పెట్టొద్దు కదా ఆయనకి అంటే ఏమంటాడు తెలుసా? ఏమంటాడు చెప్పండి, మీరు ఒకసారి ఊహించి ఏమంటాడు చెప్పండి అన్నాడా? చెప్పండి, నాకే సరిపడా అని నువ్వు అన్నావు, ఇంకా మీరు కూడా చెప్పండి మీ అభిప్రాయం ఏమని అని ఉంటాడు. నేను తిన్నా అన్నాడా? ఒకసారి 10 ఆజ్ఞలు చూడండి. 10 ఆజ్ఞలు ఏముంది, ఒక అధ్యాయం ఏముందో చూడండి. 10 ఆజ్ఞల్లో ఏముందో చూడండి. ఒకటి, నీ పొరుగు వానిది ఏది నీవు ఆశించకూడదు. నీ పొరుగు వానిది ఏది నీవు ఆశించకూడదు ఉంది కదండి. దేవుడు చెప్పాడు కదా, నీ పొరుగు వానిది ఏది కూడా నీవు ఆశించకూడదని. మరి ఆయన ఆశించవచ్చా అంటున్నాడు. ఇది తప్పుగా అంటే ఏంటి, ఈ వాక్యాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఇప్పుడు క్రైస్తవులు పాస్టర్స్ కూడా ఎవరైనా కూడా చాలా మంది వాక్యాన్ని వారికి అనుకూలంగా మార్చుకుని బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. వారికి అనుకూలంగా మార్చుకుని మరి నాకే సరిపోదు కదా, నీ పొరుగు వారి ఏది కూడా నీవు ఆశించవద్దని ఉంటుంది కదండి అంటున్నాడు. కనుక మనం అలాంటి బ్రతుకులు మనము జీవించే వారిగా మనము ఉండకూడదండి. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా మనము జీవించే వారిగా ఉండాలి. ఆయనకి ఆయన ఫస్ట్ చెప్పాను కదా, ఆ ప్రాణాత్మలను, కీళ్లను, మరి మూలుగులను అన్నిటినీ వాక్యం ఏం చేస్తుందట, పరిశోధిస్తుందట. ప్రతి వ్యక్తిలో కూడా ఇవన్నీ పరిశోధిస్తుందట. మనం అనుకుంటాం మన దేవుడు నన్ను ఏం చూడలే కదా, నీ దగ్గర రాష్ట్రం ముందు నేనేం చేస్తున్నాను కదా, నన్ను ఏం చూడలే కదా మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు అన్ని కూడా గమనించే దేవుడు పిల్లరా. కనుక మనం ఏం చేయాలంటే ఆయనకి మనము విధేయత చూపేవారిగా ఉండాలి. దేవుడు సన్నిధికి ప్రతి వారము, ఈ వారం వచ్చాము, మరి వచ్చేవారు ఎలా ఉంటుందో మనకు తెలీదు. అవును కదా, ఏ టైం ఎట్లా ఉంటుందో మనకి తెలుసా, కాసేపటికి ఏమవుతుందో మనకు తెలుసా, తెలీదు. కనుక మనం ఏం చేయాలి, ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఆయన వాక్యాన్ని మనము ధ్యానించే వారిగా ఉండాలి. ఆయన ప్రార్థించే వారిగా ఉండాలి. చూడండి, దావీదు చూడండి, రోజు ఎన్ని మార్లు ప్రార్థన చేసేవాడు, 7 మార్లు ప్రార్థన చేసేవాడు. రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు మనవాళ్ళకి ఒకసారి చేయడానికే టైం ఉండట్లేదండి. ఒకసారి ప్రార్థన చేయడానికి మనకి టైం ఉండట్లేదు. 3 పూటలు తినమంటే 3 పూటలు చక్కగా తింటారు, కానీ 7 సార్లు ప్రార్థన చేయమంటే వాళ్ళకి టైము ఉండదు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా జీవితకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినట్టు